ఆరాధన చేస్తూ ఉంటారు. వారు మాత్రము ఆ పరమాత్మలో లీలమై మోక్షాన్ని, జన్మ రహస్యాన్ని పొందుతారు. అనన్యమైనటువంటి భక్తి అనగా ఇతర పదార్థముల యందు ఎలాంటి కోరికలు లేకుండా కేవలం పరమాత్మ యందే మనసు పెట్టి సర్వకాల సర్వావస్థల యందు ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ జీవితాన్ని ఆ పరమాత్మ యొక్క సేవకే అంకితం చేయడం అనేది అనన్య భక్తి అని చెప్తారు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి భక్తి అంటారు. ఇక అన్యమైనటువంటి భక్తి ఒకటి ఉంది. అంటే కొంత ప్రేమ ధనంపైని, కొంత ప్రేమ శరీరంపైని, కొంత ప్రేమ ప్రపంచ భోగాలపైని, రకరకాలైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులపైన కొంత ప్రేమని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుణ్ణి పూర్తిగా నమ్మరు, భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి సేవించరు. కొంత మాత్రమే ఆ భగవంతుణ్ణి సేవించడానికి టైం తీసుకుంటారు. తగ్గిన టైం అంతా ప్రపంచ విషయాల కోసం తహతహ పడుతూ ఉంటారు. ఇది అన్యమైన భక్తి. ఈ భక్తి వలన ఎలాంటి వారికైనా ముక్తి అనేటువంటిది లభించదు. కాబట్టి పూర్వీక మహానుభావులందరూ కబీర్ దాస్ గారు, ఎడ్డ రామాచార్యులు, కమాన్ దాస్, రామదాస్, ఇటువంటి మహానుభావులందరూ అనన్యమైనటువంటి భక్తి చేతనే ముక్తిని పొందినట్లు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. కనుక అందరూ అనన్యమైనటువంటి భక్తిని అలవరుచుకుని ఆ భగవంతుని సేవించటం, ధ్యానించడం నేర్చుకోవాలి. తర్వాత అనన్యా చింతయంతో మామి ఏ జన పరివుపాసతే, ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, చిన్నవారైనా పెద్దవారైనా సరే, అనన్యమైనటువంటి మనస్సు కలిగి, అనన్యమైనటువంటి ప్రేమ, ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా నేను సప్లై చేస్తాను. తరువాత వారి యొక్క పాపకర్మాలను తొలగిస్తాను, వారికి సరాసరి మోక్షానికి మార్గాన్ని ప్రసాదిస్తాను, తుదకు నాలో ఐక్యం చేసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి చెప్పడం జరిగింది. అందరూ ఈ విషయాన్ని గమనించి